నమస్తే. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 మరొక 40 రోజుల్లో ప్రారంభం కానున్నది. అత్యంత ప్రఖ్యాతగాంచిన పరీక్షగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్గా జేఈఈ మెయిన్స్ చెప్పుకోవచ్చు. సుమారు 10 లక్షల పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాయనున్నారు. ఈ 40 రోజులు అత్యంత కీలకమైనటువంటి రోజులు. ఈ 40 రోజుల్లో విద్యార్థి ఏం చేస్తాడు అనే దానిపైన అతని యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ 40 రోజులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి మనం ఐఐటి బోధనా రంగంలో సుమారు 2 దశాబ్దాల పైగా అనుభవం గడించినటువంటి కేసీ సార్ అంటే కాసుల కృష్ణ చైతన్య సార్ నానో ఐఐటి డైరెక్టర్ గారితో ఈ యొక్క ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే యొక్క విషయాన్ని సవివరంగా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఈ జేఈఈ మెయిన్ సంబంధించి ఈ 40 డేస్ పిల్లలు ముఖ్యంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ 40 డేస్ అనేవి క్రికెట్ మ్యాచ్లో తీసుకుంటే మనకి స్లాగ్ ఓవర్స్ అంటారు. లాస్ట్ 5 ఓవర్స్ వన్ డేలో ఎంత ఇంపార్టెంటో ఈ 40 డేస్ అనేవి అంతే ఇంపార్టెంట్. అది మొత్తం మ్యాచ్ దిశానిర్దేశాన్ని మొత్తం కూడా అక్కడ కూర్పు చేయడం జరుగుతుంది. ఈ 40 డేస్ పిల్లలు 2 సంవత్సరాలు పడ్డ కృషి అంతా కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటూ దాన్ని ఒక ప్రాపర్ షేప్కి తీసుకురావాలి. షేప్కి తీసుకురావడం అంటే ఇప్పుడు కొత్త చాప్టర్లు చదువుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు. 2 సంవత్సరాలు చదువుకున్నవన్నీ కూడా ఏమవుతుందంటే ఒకసారి మర్చిపోయామా అన్న డౌట్స్ మనకే వస్తాయి. ఇవన్నీ కేవలం డౌట్స్ మాత్రమే. థరోగా ఒకటి చేసిందంతా కూడా ఇఫ్ నాట్ ఇన్ యువర్ కాన్షియస్ బ్రెయిన్ ఇట్ విల్ బి దేర్ ఇంటాక్ట్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. సో దీన్ని అంతా కూడా పైకి తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే ఈ 40 రోజుల్లో పునరావృత్తి రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ యువర్ టైం షుడ్ గో ఇన్ టు రివైజింగ్ కాన్సెప్ట్స్. అన్నీ ఒకసారి పైన చూసుకోవడం, మోడల్స్ అన్నీ కూడా చూసుకోవడం, మనకు ఒకసారి మనకు వచ్చారా మళ్ళీ నెంబర్ వేసుకోవడం, ఇట్లా దాని పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు, ఎటువంటి టెస్ట్లు ఇవ్వబోతాడు అనేది ఒక్కసారిగా మనం మొత్తం రీల్ అంతా చూసుకుంటే అది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ రెండో ఇంపార్టెంట్ విషయం ఈ 40 రోజులు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ ఎగ్జామినేషన్స్. ఎన్ని ఫుల్ టెస్ట్ సిలబస్ మీద ఎగ్జామ్స్ ఇస్తే అంత బేసిక్గా ఉంటుంది. సో అట్లీస్ట్ 8 to 10 ఫుల్ టెస్ట్ సిలబస్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఏంటంటే టెస్ట్ మేనేజ్మెంట్ మీద 3 అవర్స్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనే దాని మీద శ్రద్ధగా వహించాలి. సో ఈ టెస్ట్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి అన్ని టెస్టులు కూడా జేఈఈ మెయిన్లో ఒకే డిఫికల్టీ లెవెల్లో ఉండవు. గత 2 సంవత్సరాల ప్యాటర్న్ కనుక తీసుకుంటే మ్యాథ్స్ కాస్త కఠినంగా వస్తుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కాస్త ఈజీగా వస్తున్నాయి ఇంతవరకు చెప్పొచ్చు. కానీ ఎంత కఠినంగా మ్యాథ్స్ వస్తుంది, ఎంత కఠినంగా ఫిజిక్స్ వస్తుంది, ఎంత కఠినంగా కెమిస్ట్రీ వస్తుంది అనేది చెప్పలేదు. సో మనకు ఒక 2-3 రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. అంటే పేపర్ ఒకవేళ పూర్తిగా ఈజీ వచ్చిందనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా నా స్కోర్ చాలా ఎక్కువ ఉండాలి. అంటే స్పీడ్ అక్యురసీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్పీడ్కి ఎస్పెషల్లీ చాలా ఫాస్ట్గా క్వశ్చన్స్ చేయాలి. అంటే ఒక ఈజీ పేపర్లో 200 మార్కులు వస్తే వచ్చే ర్యాంకు కఠినమైన పేపర్లో 160 మార్కులు వస్తే వస్తుంది. కనుక ఈజీ పేపర్లో కూడా నేను 160 మార్కులు తెచ్చుకుంటా అంటే ర్యాంక్ పడిపోతుంది. మనం 200కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ 200 అనుకున్న పిల్లలు ఈజీగా వస్తే అనుకున్న దానికన్నా ఈజీగా వస్తే 230, 240కి ఏం చేసి ఉండాలి. కనుక అప్పటికప్పుడు మనం రీకాలిబ్రేట్ చేసుకోవాలి. మన స్ట్రాటజీ అనేది రీకాలిబ్రేట్ చేసుకోవాలి. ఇది మనకి మాక్ టెస్ట్ నుండి అలవాటు చేసుకుంటేనే ఫైనల్ టెస్ట్లో మనం చేసుకోగలం. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మాక్ టెస్ట్లలో. ఈజీ పేపర్ వస్తే ఆనందపడాల్సింది ఏం లేదు. స్పీడ్ మీద దృష్టి పెట్టాలి. అందరికీ స్కోర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉండాలంటే స్పీడ్ అక్యురసీ మీద దృష్టి పెట్టాలి. టఫ్ పేపర్ వస్తే కంగారు పడాల్సింది ఏమీ లేదు, అందరికీ టఫే ఉంటుంది. కనుక ఎంత టఫ్ ఉంది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ఈజీగా ఎంత టఫ్ పేపర్ అయినా కూడా దాంట్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని పొరపాటున కూడా తప్పు చేయకుండా వాటిని అక్యురేట్గా చేసుకుంటూ అక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. టఫ్ పేపర్కి అక్యురసీ, ఈజీ పేపర్కి స్పీడ్ అండ్ అక్యురసీ. సో టఫ్ పేపర్ వచ్చినప్పుడు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, అందరికీ టఫే ఉంటుంది. ఇక్కడ రిలేటివ్ పర్సంటైలే చూస్తాం, రిలేటివ్గా ఎన్ని మార్కులు వచ్చాయని చూస్తాము. మార్క్స్ అనేది అబ్సల్యూట్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మన ర్యాంక్ ఎంత, మనం ఎంతమంది పిల్లల కన్నా ఎక్కువ బాగా చేశాము అనేది చూస్తారు. కనుక టఫ్ పేపర్ వస్తే ఒక రకంగా ఆనందపడాలి.
అందరూ కంగారు పడుతుంటారు. ఇట్లాంటి టైంలో నేను గుండె నిబ్బరంగా చేసుకొని కామ్ మైండ్ తోటి పేషెంట్గా ఈజీ క్వశ్చన్లన్నీ ఎతుకుతూ వాటిని సాల్వ్ చేస్తే నేను వేరే వాళ్ళకన్నా బాగా చేయగలుగుతాను అనే దృక్పథంతో ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వాలి. సో ఈ 40 రోజులు చేయాల్సింది ఏంటంటే, ఒకటి రివిజన్ కాంక్రీట్గా ప్రతి చాప్టర్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళిపోవడం, దాని మీద కాన్ఫిడెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ రెండోది ప్రాక్టీస్ టెస్ట్ విత్ రైట్ స్ట్రాటజీ. ముఖ్యంగా ఈసారి జేఈఈ మెయిన్లో చాలా టాపిక్స్ తొలగించి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్లలో వీటికి సంబంధించి గత సంవత్సరాల్లో వచ్చినట్టుగా డిఫికల్టీ వస్తుందా, హార్డ్ లేకపోతే మోడరేటా, ఈజీ అనేది చెప్పలేమో అంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో విద్యార్థి మైండ్ సెట్ ఏ విధంగా తీసుకుంటే బెటర్? ఈ డిలీటెడ్ సిలబస్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో బొత్తిగా ఏమి చేంజ్ లేనట్టే. పూర్తిగా చూసుకుంటే ఒక చాప్టర్ చిన్న విషయాలు అటు ఇటు తీసేశారు, కానీ జేఈ ఎప్పుడు కూడా ఒక సిలబస్కి రెస్ట్రిక్ట్ అయి ఉన్న ఎగ్జామ్ కాదు. సిలబస్కి చాలాసార్లు డీవియేషన్స్ వచ్చాయి. అంటే సిలబస్లో ఒక టాపిక్ స్పెసిఫై చేయకున్నా కూడా దాని మీద ప్రతి సంవత్సరం క్వశ్చన్లు అడిగిన దాఖలాలు ఉన్నాయి కనుక ఇట్ ఈస్ నాట్ ఎ సిలబస్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్. ఒకటే చాప్టర్ మనకి మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది తీసేయడం జరిగింది. అంతకు మించి మ్యాథ్స్లో తేడా లేదు. ఫిజిక్స్లో కూడా చిన్న తేడాలు తప్పించి ఓవరాల్ స్ట్రక్చర్లో తేడా లేదు. మేజర్గా వచ్చిన తేడా ఎక్కడ అంటే కెమిస్ట్రీలో ఏదైతే పిల్లలు మెమరీ ఆధారంగా చేసేవాళ్ళు, అంటే కొంత మెమరీ స్ట్రాంగ్గా ఉన్న పిల్లలు, బట్టి కొట్టగలిగిన పిల్లలు ఈజీగా ఫీల్ అయ్యి, మిగతా పిల్లలు కష్టంగా ఫీల్ అయ్యి ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని చాలా డైల్యూట్ చేశారు. దీనివల్ల ఎగ్జామ్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుంది అంటే, ఆబ్వియస్లీ ఇనార్గానిక్లో ఉండే క్వశ్చన్లు తగ్గి ఫిజికల్, ఆర్గానిక్ మీదకే ఎక్కువ వస్తాయి. ఫిజికల్లో కూడా ఈజీ అనుకున్న చాప్టర్లు, పిల్లలు ఈజీ అనుకునే చాప్టర్లు, సర్ఫేస్ కెమిస్ట్రీ లాంటి చాప్టర్లు తీసేయడం జరిగింది. కనుక మిగిలిన ఫిజికల్ చాప్టర్స్ ఏంటి అంటే కొద్దిగా గట్టి చాప్టర్స్. సో ఫిజిక్స్ పేపర్ ఓవరాల్గా కూడా ఈ కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇట్లాంటి చాప్టర్ల మీద వెయిటేజ్ లాస్ట్ ఇయర్ కన్నా పెరుగుతుంది. కనుక ఈ చాప్టర్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు క్షుణ్ణంగా సాల్వ్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం మరియు ఎలక్ట్రోకెమిస్ట్రీ, స్టాయికియోమెట్రీ ఇట్లాంటి చాప్టర్స్ అన్నీ కూడా మీరు సాలిడ్గా థరోగా చేసుకొని వెళ్ళాలి. దాంతో మీరు అద్భుతంగా రాణించవచ్చు. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ వెయిటేజ్ కూడా ఈ సంవత్సరం చాలా ఉండబోతుంది. ఎందుకంటే ఇన్ఆర్గానిక్ ప్రశ్నలన్నీ కూడా మామూలుగానే ఒక 35 to 40% వెయిటేజ్ ఆర్గానిక్లో ఉంటుంది. ఈసారి అది కాస్త 50% వరకు కూడా 50% దాటే దాఖలాలు చాలా ఉన్నాయి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీని అసలు లైట్ తీసుకోవద్దు. సో ఆర్గానిక్, ఫిజికల్ని చాలా సీరియస్గా పిల్లలు ఎంతైనా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి సార్, ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఫ్యాకల్టీస్ కానీ లేదా చాలామంది విద్యార్థులు కానీ చెప్పేది మ్యాథ్స్తో స్టార్ట్ చేయాలి, ఫిజిక్స్తో స్టార్ట్ చేయాలి, కెమిస్ట్రీ అంటే ఏ విధమైన స్ట్రాటజీ చేస్తే ఎక్కువ మంది పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఏ స్ట్రాటజీ అయితే ఉత్తమమైన స్కోర్ సాధించడానికి అవకాశం? సో గత 2 దశాబ్దాలుగా పిల్లలతో నేను చూస్తున్నాను, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాను, వాళ్ళ స్ట్రాటజీ విషయంలో కూడా పిల్లలతో మాట్లాడతాము. ఇదే ఖచ్చితమైన మ్యాథ్స్తో స్టార్ట్ చేయాలో, ఫిజిక్స్తో స్టార్ట్ చేయాలో, కెమిస్ట్రీతో స్టార్ట్ చేయాలో అన్న స్ట్రాటజీ అనేది ఏమీ లేదు. సింపుల్ అండి. ఇప్పుడు మన వరల్డ్ కప్ చూసినప్పుడు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక రకంగా ఉండేది, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక. సో వాళ్ళ స్ట్రెంత్ డిఫెన్స్ అయితే వీళ్ళ స్ట్రెంత్ అటాకింగ్, పెద్ద స్కోర్ క్రియేట్ చేయడం వీళ్ళ స్ట్రెంత్, డిఫెండ్ చేయడం ఇంకోళ్ళ స్ట్రెంత్. సో స్టూడెంట్ టు స్టూడెంట్ స్ట్రాటజీస్ మారుతాయి. అందుకే ఈ ప్రాక్టీస్ టెస్ట్లో మీకు తరోగా ఉన్న స్ట్రాటజీ ఏంటి అనేది మీరు ఎంచుకోవాలి. మీకు తరోగా ఉన్న స్ట్రాటజీగా మీరు ఎంచుకోవాలి. మీకు తరోగా ఉన్న స్ట్రాటజీ అంతే జనరలైజ్గా యాజ్ ఏ ఎక్స్పర్ట్ నా ఒపీనియన్ ఏంటంటే, సైకాలజీ పరంగా చూసుకుంటే ఏదైతే మీకు ఈజీగా అనిపిస్తుందో, మీరు కాన్ఫిడెంట్ అనిపిస్తారో, ప్లస్ క్వశ్చన్ పేపర్లో ఏవైతే ఈజీ సెక్షన్స్ ఉన్నాయో వాటితో స్టార్ట్ చేసుకుంటే స్టార్టింగే 3 వికెట్లు పడ్డాయి అనుకోండి, మొత్తం అంతా కూడా భయంగానే నడుస్తుంది ఇన్నింగ్స్ అంతా. సో ఫస్ట్ 1 hour అట్లీస్ట్ మీరు ఏ చాప్టర్ చేసినా పర్లేదు, ఏ సబ్జెక్ట్ చేసినా పర్లేదు, కానీ ఈజీ క్వశ్చన్స్ మాత్రమే ఎన్నుకోండి. ఈజీ క్వశ్చన్స్ మీద మాత్రమే ఫస్ట్ 1 hour మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో యూ కెన్ ట్రావెల్ అక్రాస్ ద సబ్జెక్ట్స్ ఆల్సో, అక్రాస్ ద చాప్టర్ క్వశ్చన్స్ ఆల్సో. ఒక 1, 2, 3 క్వశ్చన్ చూసిన తర్వాత ఇది చాలా ఈజీ, ఖచ్చితంగా చేయగలను అనిపించిన క్వశ్చన్ అది మార్క్ చేసేయండి. ఇంకో 2 క్వశ్చన్ల తర్వాత ఇది ఖచ్చితంగా చేయగలను. సో ఫస్ట్ 1 hour అంతా కూడా ఈజీ క్వశ్చన్స్ మీద దృష్టి పెట్టండి. ఈజీ క్వశ్చన్స్ మీద దృష్టి పెడుతుంటే మీరు ఈ పేపర్ కూడా మొత్తం చూడడం అయిపోతుంది. అప్పుడు మీకు పేపర్ మీద ఒక అంచనా వస్తుంది.
అంటే ఎటువంటి పేపర్ వచ్చింది, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ 2 hours కూడా స్ట్రాటజైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మీరు పేపర్ చూడడము జరిగింది దీంట్లో, అండ్ ఈజీ క్వశ్చన్స్ కొంత చేయడం వల్ల ఫస్ట్ 1 hourలోనే మీ కిటీలో చాలా మార్కులు ఉంటాయి. మళ్ళీ వరల్డ్ కప్ వస్తే రోహిత్ శర్మ ఫస్ట్ చితకబాదుడు బాగా వెళ్ళిపోయేవాడు. దాంతో ఏంటంటే మొత్తం మ్యాచ్ మీద కూడా రిలాక్స్ అయిపోయింది. దాని తర్వాత స్లోగా ఆడి వికెట్ కాపాడుకున్నా కూడా మనం పెద్ద స్కోర్లు చేయగలిగాం. అలా ఫస్ట్ 1 hourలో మీరు ఈజీ క్వశ్చన్స్ చేసి ఒక స్కోర్ ఆల్రెడీ మీ చేతిలో ఉంటుంది. 1 hourలో ఆల్మోస్ట్ అరౌండ్ 60 to 70 మార్క్స్ వచ్చాయి. 15 క్వశ్చన్ చేయగలిగారు, 60 మార్క్స్కి అటెంప్ట్ చేశారు, 50 మార్క్స్ అయినా వచ్చాయి. ఇంకా 2 గంటలలో నేను ఒక 100 మార్కులు కనుక తెచ్చుకోగలిగితే మొత్తం నేను ఎగ్జామినేషన్ క్లియర్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. సో ఫస్ట్ 1 hour ఈజ్ వెరీ క్రిటికల్. దాంట్లో ఈజీ క్వశ్చన్స్ మాత్రమే చేయండి. దాంతోపాటు మీరు స్ట్రాటజీస్ చేసుకొని ఫ్లాగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆప్షన్. ఒక క్వశ్చన్ చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ చేయాల్సిన అవసరం లేదు. టైం మిగిలితే లాస్ట్లో చేస్తాను, ఇప్పుడు ఈజీగా వస్తే ఇప్పుడే చేస్తాను, ఇది రావచ్చు రాదేమో అన్న డౌట్ ఉన్నప్పుడు దాన్ని ఒకసారి ఫ్లాగ్ చేసుకోండి. ఇది రాదు అన్నదాన్ని డిస్మిస్ చేయండి. ఇండైరెక్ట్గా మీకు చాలా చాయిస్ ఉంటుంది. అన్లెస్ ఇఫ్ యూ వాంట్ టు టాప్ ది ఎగ్జామినేషన్ 240 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నా కూడా 300కి ఇండైరెక్ట్గా మీకు చాయిస్ ఉంది. అంటే ఎగ్జామినేషన్లో న్యూమరికల్ చాయిస్కి ఇస్తున్న చాయిస్ కాకుండా మీకుగా మీరు టార్గెట్ చేసుకున్న స్కోర్ మోస్ట్ ఐడియల్లీ ఇఫ్ యూ డూ సమ్వేర్ బిట్వీన్ 60 to 70 క్వశ్చన్స్ యూ విల్ హ్యాపీలీ మేనేజ్ టు గెట్ ఎ సీట్. సో 62 క్వశ్చన్స్ మధ్యలో చాలామంది పిల్లలు చేస్తుంటారు. అంటే సీట్ తెచ్చుకున్న పిల్లల గురించి మాట్లాడుతున్నారు. కొద్దిగా అటు ఎక్స్ట్రీమ్ టాప్ మార్కులు ఇటు ఎక్స్ట్రీమ్ బాటమ్ మార్కులు కాకుండా యావరేజ్గా సీట్ తెచ్చుకునే పిల్లలు, మంచి NITలో సీట్ తెచ్చుకునే పిల్లలు 60 to 62 క్వశ్చన్స్ 63 క్వశ్చన్స్తో చేస్తుంటారు. సో 75 క్వశ్చన్స్ చేయాల్సిన చోట 60 క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు చేయాలో 15 క్వశ్చన్లు ఇండైరెక్ట్గా చాయిస్ ఉన్నట్టే మీకు. కనుక ప్రతి టఫ్ క్వశ్చన్ని మీరు దాన్ని చేయకుండా దాన్ని వలలో పడకుండా బయటికి రావడమే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మీరు కనుక మాస్టర్ చేయగలిగితే, ఈజీ క్వశ్చన్ల మీద మాత్రమే దృష్టి పెట్టగలిగితే మీరు విజయం సాధించినట్టే. ఇంకోటి చాలామంది విద్యార్థులు ఫస్ట్ సెషన్ని ఒక ప్రాక్టీస్ టెస్ట్గా చేసుకుందాము అనే ఒక ఫీల్డ్లో ఉన్నారు. అది కరెక్టా అసలు, లేకపోతే ఈ ఫస్ట్ సెషన్ నుండి ఫోకస్ బాగా చేసుకోవాలి? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు ఫర్ ఎ డిఫరెంట్ రీజన్. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ అటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అటెంప్ట్. ఎందుకు అంటే లాజికల్గా తీసుకుంటే చాలామంది పిల్లలు ఫస్ట్ అటెంప్ట్ని అంత సీరియస్గా తీసుకోరు. ప్లస్ చాలామందికి ఏముంటుందంటే ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ CBSE పిల్లలకి CBSE ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంట్ కనుక వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ప్లేస్లో CBSE ఇంపార్టెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అలాగే ఇంకొంతమందికి సిలబస్ కూడా ఇప్పుడిప్పుడే అయిపోయి ఉంటుంది, సిలబస్ కూడా పూర్తిగా కవరేజ్ కాదు. సో ఫస్ట్ అటెంప్ట్లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. అదే ఏప్రిల్ అటెంప్ట్కి వచ్చేసరికి కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది. ఈ ఫస్ట్ అటెంప్ట్లో నేర్చుకున్న లెసన్స్తో చాలామంది ఈ 2-3 monthsలో ప్రిపేర్ అయ్యి దే విల్ కమ్ మోర్ ప్రిపేర్డ్. సో ఫస్ట్ అటెంప్ట్ అనేది బెస్ట్ అటెంప్ట్. స్కోర్ చేసుకోవాలనుకున్న పిల్లలకి ఫస్ట్ అటెంప్ట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఒక సేమ్ డిఫికల్టీ ఉన్న లెవెల్ ఉన్న పేపర్ ఫస్ట్ అటెంప్ట్ ఏప్రిల్ అటెంప్ట్ తీసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో 200 మార్కులకు ఒక పర్సంటైల్ వస్తే సెకండ్ అటెంప్ట్లో 200 మార్కులకి ఆ పర్సంటైల్ కన్నా తక్కువ పర్సంటైల్ వస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, చాలామంది దాన్ని క్యాజువల్గా తీసుకుంటారు. అటువంటి టైంలోనే మనము దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అక్కడే మంచి పర్సంటైల్ తెచ్చుకుంటే మన మార్గం సుగమం అవుతుంది. అండ్ ఇది కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో మంచి పర్సంటైల్ రావడం అనేది కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. ఒకవేళ మంచి పర్సంటైల్ వచ్చిన దృష్టిలో నెక్స్ట్ 4 months కూడా మీరు ఇంటర్తో పాటు అడ్వాన్స్ మీద దృష్టి పెట్టచ్చు. మళ్ళీ మెయిన్స్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు అండ్ ఇంకా స్ట్రాంగ్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి కనుక ఫస్ట్ అటెంప్ట్నే ది బెస్ట్ అటెంప్ట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చాలామంది విద్యార్థులు సిలబస్ పూర్తి అయినప్పటికీ రివిజన్ అనేది పూర్తిగా అయి ఉండదు. ఈ 40 daysలో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశాలు ఉన్నాయా? 100% అండి. ఎందుకంటే ఇది అంటే ఇప్పుడు ప్రిపరేషన్ కొత్తగా నేర్చుకోలేము, కానీ ఆల్రెడీ నేర్చుకున్న వాటిని పునరావృతం చేసుకోవడానికి 40 రోజులు సఫిషియెంట్. 40 రోజులు అనుకున్నా కూడా ఒక బొటాబొటికి 30 రోజులే ఉంటాయి. ఇదే 10 రోజులు ఎగ్జామినేషన్స్ కన్నా లేదంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికో దీనికో పోతుంది. అండ్ యావరేజ్కి ప్రతి సబ్జెక్ట్లో 30 చాప్టర్లు ఉంటాయి. మనం చదువుకోవాల్సినవి ఒక 60 చాప్టర్లు, 60 క్వశ్చన్లు చేద్దాం అనుకుంటే 60 చాప్టర్లు. అంటే డైలీ ఒక 2 questions మీద ప్రిపేర్ అవుతాయి. ఫోర్నూన్ ఒక క్వశ్చన్, ఆఫ్టర్నూన్ ఒక క్వశ్చన్. అంటే ఎలక్ట్రిక్ కెమిస్ట్రీ ఒక 2 questions వస్తాయంటే దానికి ఒక రోజు అలొకేట్ చేసి
కోనిక్స్లో ఒక మొత్తం కోఆర్డినేట్ జామెట్రీలో 3 క్వశ్చన్స్ వస్తాయంటే 1.5 డేలో రివైజ్ చేసుకొని అట్లా ఒక 60 టాపిక్స్ మనకు క్లియర్గా అనిపించినాయని ఈ 30 రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి. మిగతా వాటికి పైపైన చూసుకొని బేసిక్ లెవెల్లో, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లెవెల్లో మిగతా 15 క్వశ్చన్ల చాప్టర్లు కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఎంత ఎక్కువ ప్రిపేర్ అయ్యామనే దానికన్నా ఎన్ని చాప్టర్స్ మీద మనకు పట్టు ఉందనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో సబ్ కాన్సెప్ట్ లెవెల్లో చూడండి, ఎంతో టఫ్ అయిన చాప్టర్లో కూడా ఒక సబ్ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉండొచ్చు. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ నాకు పూర్తిగా రాదు అన్న పిల్లలు కూడా కింగ్స్ రూల్ మీద క్వశ్చన్స్, ఇంకొన్ని బేసిక్ రూల్స్ మీద క్వశ్చన్స్ చూసుకొని ఎగ్జామినేషన్స్కి వెళ్ళచ్చు. మాడ్యులస్ మీద క్వశ్చన్స్ వస్తే ఇలా చేసుకోవాలి. ఆ ఒక్క ఫార్ములా మీద క్వశ్చన్స్ చేసుకున్నా కూడా ఒకవేళ క్వశ్చన్ వస్తే కనుక హ్యాపీగా వాళ్ళు అటెంప్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో కొన్ని మోడల్స్, మొత్తం చాప్టర్ క్షుణ్ణంగా లేకపోయినా కూడా ఆ చాప్టర్లో కొన్ని మోడల్స్ మీద మనం పట్టు సాధించినా కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి సార్, ముఖ్యంగా అసలు ఇప్పటికి ఏది చదవలేదు, అసలు సిలబస్ పూర్తి కాలేదు, అటువంటి వాళ్ళు కనీసం ఒక 90+% రావడం కోసం అట్లాంటి ఏమైనా అవకాశం? లేదండి, ఇది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. 90% రావాలి అని అంటే దాదాపు 11 లక్షల మందిని దాటుకోవాలి. ఇప్పటివరకు నేను చదవలేదంటే ఇంటర్మీడియట్కి చదువుకోండి, దాని ప్యారల్గా ఎంసెట్కి ప్రిపేర్ అయ్యింది, కానీ జేఈ మెయిన్ మీద అనవసరంగా ఆశలు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. జేఈ అనేది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. 90% అంటే 1,00,000 లోపు ర్యాంక్ రావడం. 1,00,000 లోపు ర్యాంక్ రావాలి అని అంటే దాదాపు 4 లక్షల నుండి 5 లక్షల మంది పిల్లలు సాలిడ్గా ప్రిపేర్ అవుతారు 2 సంవత్సరాలు కూడా. దాంట్లో 3 లక్షల మంది పిల్లలకి మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడా తరువుగా వచ్చి ఉంటాయి. వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఈరోజు పెట్టినా కూడా 98% రాగలిగిన పిల్లలు 3 లక్షల మంది ఉంటారు. అంటే వీళ్ళు సిలబస్తో తరువుగా ఉన్న పిల్లలు. దీంట్లో మనం 1,00,000 లోపు ర్యాంక్ రావాలి అని అంటే ఆల్రెడీ పట్టు ఉండాలి. ఇప్పటికిప్పుడు చేసేది ఏమీ లేదు. ఇప్పటివరకు ప్రిపరేషన్ కాలేదు అంటే మాత్రం దీని మీద అనవసరంగా టైం వృధా చేసుకోకుండా ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసుకోవడమే అవుతాం. ఇంకోటి ముఖ్యంగా ఈ 40 రోజులు కూడా చాలామంది విద్యార్థులకి చదివి ఉంటారు, బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతారు, కానీ ఎక్కడో చోట ఫోకస్ చేయలేక డిబేట్ అవుతుంటారు. ఆహార విషయాల్లో కావచ్చు, లేదా సోషల్ మీడియా సంబంధించి కావచ్చు. పేరెంట్స్ వాళ్ళకంటే ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం కూడా ఒక కారణం అవుతుంది. అంటే చదువుకు సంబంధం ఎక్స్ట్రా ఈ విషయాల్లో ఏ విధంగా ఓవర్కమ్ కావాలి ప్రాబ్లమ్స్? ఈ 40 రోజులు అనేది ఒక దీక్షా సమయం, ఒక దీక్షలాగానే తీసుకోండి. ఒక ఎప్పమాలే వేస్తున్న వాళ్ళని చూస్తున్నాం, ఇంకేదో దీక్షలు తీసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. ఈ 40 రోజులు అనేది ఒక దీక్షా కాలంలాగా చూడండి. పేరెంట్స్ కూడా ఈ 40 రోజుల వ్యవధిలో పిల్లలకి దూరంగా ఉండడమే మంచిది. దూరంగా అంటే ఫిజికల్ డిస్టెన్స్ కాదు, సైకలాజికల్ డిస్టెన్స్. వాళ్ళ పని చేసుకొని వచ్చి వాళ్ళకి ఏ విధమైన హెల్తీ భోజనాలు పెట్టాలో అంతవరకే మన ప్లానింగ్, కానీ వాళ్ళ ప్రిపరేషన్లోకి మనం దూరడం మంచిది కాదు. ఆల్రెడీ పిల్లల మీద ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడిని మనం ఎక్కువ చేసిన వాళ్ళని కావద్దు. కనుక దూరంగా ఉంటూ గమనిస్తూ వాళ్ళకి ఎటువంటి ఆహార పదార్థాలు పెట్టాలి. పిల్లలు ఏమన్నా ఒత్తిడికి లోనవుతే ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గరకో వాళ్ళ టీచర్ల దగ్గరకో తీసుకెళ్ళడం, మాట్లాడించడం, అంతేకాని యాజ్ ఎ పేరెంట్గా మనం మాట్లాడితే ఏమవుతుందంటే మన ప్రేమ ఇది కౌంటర్ ఎఫెక్ట్ వస్తుందంటే ఇంట్లో వైద్యం పెరటి వైద్యం పనికిరాదు కదా కొన్ని సార్లు. అట్లా మనం పేరెంట్ లాగా చూస్తాం, మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా మనం పేరెంట్ లాగా చూస్తాం కనుక మన కౌన్సిలింగ్ కొంత తేడా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఒక ఎక్స్పర్ట్ వాళ్ళ టీచర్ల దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించడం, ఒత్తిడి తగ్గించడం అనేది ఎంతో శ్రేయస్కరం. అండ్ ఈ పిల్లలు ఈ 40 రోజుల్లో కంప్లీట్గా జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఒక దీక్ష అన్నప్పుడు ఒక దీక్ష, అయ్యప్ప స్వామి దీక్షలో ఏ విషయాలు పాటిస్తారో అన్ని విషయాలు అలానే పాటించడం. ఒక బట్టలు మన ఇష్టం ఉన్న వేసుకోవడం, చన్నీళ్ళ స్నానం తప్పించి మిగతాన్ని హెల్తీ ఫుడ్ తినడం, ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే తినడం, బయట నుండి అసలు ఫుడ్ తినకపోవడం, అండ్ క్రమశిక్షణగా లేవడం, మనని మనం క్రమశిక్షణగా కండక్ట్ చేసుకోవడం, హెల్తీలీ కండక్ట్ చేసుకోవడం, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. వస్తుందా రాదా ఇట్లాంటి ఆలోచనలు ఈ సమయంలో రాకూడదు. ఈ సమయంలో ఏమన్నా కూడా మీరు ఏం మాట్లాడినా కూడా రిజల్ట్ ఏంటి, కాలేజ్ ఏంటి, ర్యాంక్ ఎంత, ఇట్లాంటి పదాలు కాకుండా మ్యాథ్స్లో ఏ సబ్జెక్ట్ వచ్చు, ఏ టాపిక్ వచ్చు, ఏ టాపిక్ రాదు, ఏ సబ్ కాన్సెప్ట్ చూసుకోవాలి, ఎన్ని క్వశ్చన్లు చేయాలి, సబ్జెక్టివ్గా మాత్రమే మాట్లాడాలి, సబ్జెక్ట్కి సంబంధించినట్టు మాట్లాడాలి. అంతేగాని సీట్ రాకపోతే ఏమవుతుంది, సీట్ వస్తే ఏమవుతుంది, వస్తే ఎంత మంచిగా, ఇవన్నీ కూడా ఇది మాట్లాడే సమయం ఇప్పుడు కాదు. ఇప్పుడంతా కూడా మ్యాథ్స్లో
ఇంకా ఎన్ని టాపిక్స్ మిగిలి ఉన్నాయి, ఫిజిక్స్లో ఎన్ని టాపిక్స్ మిగిలి ఉన్నాయి, కెమిస్ట్రీలో ఎన్ని టాపిక్స్ మిగిలి ఉన్నాయి, కెమిస్ట్రీలో నా స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వీక్ ఏరియాస్ ఏంటి, ఫిజిక్స్లో నా స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వీక్ ఏరియాస్, ఇటువంటి డిస్కషన్, కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అండ్ వర్కింగ్ ఆన్ ద డిస్కషన్ ఊరికే చేసి ఇలా ఉండలేదు. నీ స్ట్రెంగ్స్ మీద ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, నీ వీక్నెసెస్ని అడ్డు కాకుండా చూసుకోవాలి. అంటే దాంట్లో అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అన్న, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, ఈజీ క్వశ్చన్ వస్తే ఒకవేళ చేయడానికి కానీ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. సో ఫోకస్ అంతా వీటి మీదే ఉండాలి, కానీ ఇంకా వేరే విషయాల మీద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో డైవర్ట్ కావద్దు. బ్యాకప్ ఆప్షన్ రాకపోతే ఏం చేయాలి, ఇదంతా దీనికి ఇప్పుడు టైం కాదు. ఇదంతా మాట్లాడటానికి ఏప్రిల్, మే అన్నీ ఉన్నాయి, చాలా టైం ఉంది. సో ఇప్పుడు మాత్రం కేవలం ఎగ్జామినేషన్ మీద ఫోకస్తో, కంప్లీట్ దృఢ నిశ్చయంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఎగ్జామినేషన్లో. మన యాటిట్యూడ్ ఇట్లా స్వింగ్లో ఉండాలి, పాజిటివ్ మోడ్ స్వింగ్లో ఉండాలి. పాజిటివ్ మోడ్ స్వింగ్లో ఉంటే మన మార్కులు ఇట్లా 180, 190, 200 అట్లా పోయి కాస్త ఫైనల్ ఎగ్జామినేషన్లో 220కి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్ విల్ బి ఎక్స్పోనెన్షియల్ రైస్. కనుక పాజిటివ్ దృక్పథంతో ఆనందంగా చేస్తూ పోవాలి. అండ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, దాంతోపాటు విటమిన్ సప్లిమెంట్స్ ఏమన్నా తీసుకోండి, ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ ఏమన్నా తీసుకోండి. ఈ 40 days కనుక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు కనుక ప్రిపేర్ అవుతే సక్సెస్ మీదే అవుతుంది.